పేతురులోని ధన్యత నీలో ఉన్నదా? ఇది ఈరోజు నేర్చుకోబోయే అంశము. లేదా దేవుని అంశము, దేవుని పాఠము. దేవుని పిల్లలారా, కొద్దిసేపు ఓపికతో మీరు వాక్యం వింటే రోజు దేవుడు చాలా జ్ఞాన సంగతులు మీకు తెలియజేస్తాడు. పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా తండ్రి. ఆ తండ్రి పిల్లలుగా మనకి కావాలి అని సృష్టిని కలిగించాడు. మనం పుట్టక మునిపే మనం తినే ఆహార పదార్థాలు, మనం పీల్చుకోవడానికి గాలి, మనం త్రాగడానికి నీరు, మనం ఉండడానికి నేల, మన అవసరతలు తీర్చడానికి పైన ఉన్న ఆకాశం, మేఘాలు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, లేదా సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, ఈ సర్వ సమూహాన్ని సిద్ధం చేసింది మీకోసం, మిమ్మల్ని చేసిన పరలోకంలో ఉన్న తండ్రి. ఇవి ఎప్పుడు చేయబడ్డాయి అంటే, భూమి మీద నరుడు, భూమి మీద మనిషి లేనప్పుడే సర్వం సిద్ధం చేసి చివరి దినాన్న మనిషిని కలిగించాడు దేవుడు. జాగ్రత్తగా ఉండండి నేను చెప్పేవన్నీ. సర్వ సమూహము లేదా ఈ ప్రకృతి, ఈ పంచభూతాలు, ఇవన్నీ కలిగించిన తర్వాత మనిషిని కలిగించి ఈ ప్రకృతిలో మనిషిని పెట్టాడు. పెట్టి చేసి విడిచిపెట్టకుండా అహోరాత్రులు ఆయన నిద్రపోకుండా కునకకుండా ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తూ భూమి మీద ఉన్న తన పిల్లలమైన మన కోసం ఎల్లప్పుడూ చేతులు చాచి ఎదురు చూస్తూ కష్టపడుతున్నవాడే దేవుడు. ఎందుకంటే దేవుడు అన్న పదానికి అర్థం తెలియని లోకంలో ఈరోజు మనం ఉన్నాం. దేవుడు అంటే ఎవరో తెలియని లోకంలో ఈరోజు మనం ఉన్నాం. అంతే కదండి. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు 10,000 అప్పు ఇచ్చారనుకోండి, వెంటనే మనిషి నోట్లోంచి వచ్చే మాట ఏంటి చెప్పండి? ఇటు 10,000 అప్పు ఇస్తేనే దేవుడా? చూసారా, దేవుడిలాగా వచ్చేసారండి. ఇటు దేవుడు వచ్చాడా 10,000 అప్పు ఇవ్వడానికి? చూసారా, మనిషి ఎంత స్వార్థపరుడో చెప్తున్నాను. అంటే దేవుడు అని ఎవరిని పడితే వాళ్ళని అనేస్తాడు. 10,000 అప్పు ఇచ్చిన వాడు దేవుడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు బ్లడ్ పోయిన తర్వాత ఎవడన్నా వచ్చి రక్తం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా ఏమంటారు? దేవుడండి బాబు. సౌండ్ పెట్టమని బాబు, గొంతు వాళ్ళ దగ్గర రాదు. సౌండ్ కొంచెం పెట్టండి తమ్ము. వస్తుందా? నాకు గొంతు బాగాలేదు, కొంచెం నెమ్మదిగానే వస్తుంది. ఓకేనా అన్న? కొంచెం వేడి తమ్మ. దేవుని పిల్లలరా, హలో, రైట్. కష్టాలలో ఉన్నప్పుడు ఒక 10,000 అప్పిస్తే దేవుడట. హాస్పిటల్లో పడుకున్నప్పుడు రక్తం ఇస్తే దేవుడట. నేను ఒక మాట అడుగుతానండి. రక్తం ఆయన ఒంట్లో ఆయన ఏమన్నా తయారు చేసుకున్నాడా? ఆయన ఒంట్లో కూడా దేవుడే చేశాడా? బాగా ఆలోచించాలి మీరు. ఆయన ఒంట్లో ఉన్న రక్తం ఏమైనా ఆయన చేసుకున్నాడా కూర్చొని? లేదండి. ఏమండి, మీ రూపంలో దేవుడు నాకు సాయం చేశాడండి, దేవాస్తోత్రం అంటారా? అనరు. ఇచ్చిన ఆయన ఎవరట? దేవుడు. తల్లి, తండ్రి, గురువు, దైవం. తెలుసు కదా మీకు. చివర ఇస్తారు ఆయన్ని. ఎవరిని? దేవుడిని. తల్లి ఎందుకు దేవత అయిపోయిందంటే, నన్ను కన్నది మా అమ్మేనండి. తండ్రి ఎందుకు దేవుడు అయిపోయాడంటే, నన్ను రెక్కల ముక్కలు చేసుకుని పెంచాడండి. మరి గురువు ఎందుకు దేవుడు అయిపోయాడంటే, నాకు అక్కలు రాయించింది ఆయనే కదండి, లెక్కల మాస్టరే నాకు దేవుడు. ఇక వీళ్ళందరికీ మొదటి స్థానాలు ఇచ్చేసి ఎక్కడో ఉన్నాడు, కనపడ్డు, ఏమన్నా ఇవ్వకపోతే, స్థానం ఇవ్వకపోతే ఫీల్ అయిపోతాడేమో, ఏమైనా స్థానం ఇవ్వకపోతే నాకేమైనా కీడు చేస్తాడేమో, ఎందుకైనా మంచిదని ఆయనకి చివరి స్థానం ఇచ్చేద్దామని 4వ స్థానం ఇచ్చేశారు. ఎవరికి? దేవుడికి. అంతే కదా. తల్లి, తండ్రి, గురువు, దైవం. 4th ప్లేస్, 4వ ప్రైజ్ అనమాట. ఎవడ స్కూల్లో ఎవరికైనా 4వ ప్రైజ్ ఇస్తే తీసుకుంటారండి? ప్రైజులు ఎన్ని ఉంటాయండి? ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, 3rd ప్రైజు. 4వది ఎవరికైనా ఇస్తారండి? అంటే ఇప్పుడు ఎవరికి ఇచ్చారు ఈ 4వ దట్టుకెళ్ళి ఇల్లు? అంటే ఆటలో అరటిపండుని చేశారనమాట. ఎవరిని? ఇవ్వకపోతే బాగోదు.
జాగ్రత్తగా వినండి. దైవం ఏంటో, దైవ శక్తి ఏంటో, దైవ నియమం ఏంటో, దైవ జ్ఞానం ఏంటో ఈ ప్రపంచానికి అందిన నాడు ప్రపంచం నివ్వెరపోతుంది. నివ్వెరపోవాలి ప్రపంచం. దేవుడు అనగానే ఎవరనుకున్నారు? ఈ సర్వ సమూహాన్ని సృజించి ఏ పదార్థంతో చేశాడో తెలీదు, ఎలా చేశాడో తెలీదు. నిజంగా ఆయన జ్ఞానాన్ని పట్టుకోవడానికి శాస్త్రవేత్తలు తలక్రిందులుగా తపస్సు చేస్తున్నా ఇప్పటికీ అంతు చెక్కనవి విశ్వంలో ఎన్నో మిగిలిపోయాయి. అలాంటి ఆయన్ని పట్టుకొచ్చి ఏమని పిలుస్తున్నావు? ఆయన స్థానాన్ని ఎవరికి ఇస్తున్నావు? ఎవరిలో నువ్వు దేవుడిని చూస్తున్నావు? ఎవరనుకుంటున్నావు అసలు దేవుడు అంటే? దేవుడు ఎవరనుకుంటున్నారండి? దేవుడు ఎవరు? ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ప్రసంగం వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు గురించి సమాజానికి సరైన అవగాహన లేదండి. దేవుడు ఎవరో తెలీదు, దేవుడు ఎక్కడుంటాడో తెలీదు, ఈ మనుషులకి దేవుడు ఏమవుతాడో తెలీదు. తెలుసా? యేసు ప్రభు చెప్పేంత వరకు అండి దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులకి ఏమవుతాడో తెలియదు. యేసు ప్రభు వచ్చి మహానుభావుడు 2000 సంవత్సరాల క్రితం ఈ విశ్వాన్ని కట్టిన సృష్టికర్త మీకు తండ్రి అయ్యా, మీ నాన్న అయ్యా అన్నాడు. ఎంత బాగుందండి ఆ పిలుపు, ఎంత బాగుంటుంది. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి? పరలోకమందున్న మా తండ్రి. ఏమంటే నిజంగా దేవుడిని ఏమని పిలుస్తున్నారు? తండ్రి. బాగా వినండి, ఏమని పిలుస్తున్నారు? తండ్రి. తండ్రి అని పిలిచేటప్పుడు అండి ఎలా పిలవాలి? ఎలా పిలవాలి? హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పిలవాలి. కానీ కొంతమంది ప్రార్థన చేస్తారండి అన్నం ముందు కూర్చుని, అసలు అదేం ప్రార్థన తెలియదు. 1/2 నిమిషం కంటే ముందే అయిపోద్ది. ఏం మాట్లాడేసారు దేవుడితో తెలియదు. టక్మని చేతులు కడుక్కుంటూ ఉంటారు, ఇక్కడ తినేస్తే సగం అన్నం అయిపోతుంది. అదేటది అంత తొందర ఏంటి? దేవుడు ఇచ్చాడు కదా, ఒక్క నిమిషం అలా కళ్ళు మూసి దేవా ఎంత మంచి ఆహారం ఇచ్చారు తండ్రి నాకు, మనస్ఫూర్తిగా దేవుడితో మాట్లాడతారండి. ఇది మీకు అర్థం అవ్వలేదేమో. మీ నాన్నతో మాట్లాడేటప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? మీ నాన్న గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ శరీర సంబంధమైన నాన్న ఉన్నాడు కదా, ఆ నాన్నతో మాట్లాడేటప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? ప్రేమగా, ఆప్యాయతగా, ఆయన చూడగానే ఆనందం. మా నాన్నండి. పక్కన చాలామంది పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరిని చూసినా రాదు, ఇదిగో ఈయన మా నాన్నండి, మొహంలో ఒక లైటింగ్ వస్తుంది, ఓ చిన్నపాటి సంతోషం వస్తుంది, చిన్నపాటి ఆనందం వస్తుంది. ఈయన మా నాన్నండి, ఈయన మా అమ్మండి. చూసారా ఎలాగొచ్చిందో? అది దేవుడి విషయంలో నీకు వస్తుందా? వస్తుందా? నువ్వు రోజు ప్రార్థన చేసుకునేటప్పుడు మోకాళ్ళు వేసుకుని పరలోకమందున్న మా తండ్రి, ఏంటి దేవా సృష్టిని చేసిన మీతో నేను మాట్లాడేస్తానని రాత్రి అనుకుని మాట్లాడతారా? మొక్కుబడిగా, ఆచారంగా పాస్టర్ గారు రోజు ప్రార్థన చేసుకోమంటున్నాడు గనుక, అంతేనా? ప్రార్థనలు జాగ్రత్తగా వినండి. పరలోకంలో ఉన్న దేవుడు సాక్షాత్తు మీకు ఏమవుతాడని చెప్పాడు యేసు ప్రభు? తండ్రి, మీ తండ్రి. ఈ లోక సంబంధంగా శరీరాన్ని ఇచ్చిన మీ నాన్నతో నువ్వు ఎంత ప్రేమగా మాట్లాడతావో, ఎంత ఆప్యాయతగా మాట్లాడతావో, ఎంత సంతోషంతో మాట్లాడతావో, నీ ప్రార్థనలో కూడా నువ్వు పరలోకంలో ఉన్న తండ్రితో నువ్వు అలాగే మాట్లాడాలి. అలా మాట్లాడితే నీ ప్రార్థన దేవుడికి ఇష్టం. మనస్ఫూర్తిగా నా కుమార్తె నాతో మాట్లాడుతుంది, మనస్ఫూర్తిగా నా కొడుకు మాట్లాడుతున్నాడు అని కాస్త నీ ప్రార్థనకు ఆమెను చెవొగ్గుతాడేమో ఆయన. ఏమండి, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే, మీరు నాన్న కళ్ళ ముందు ఉన్నాడు, అమ్మ బాగున్నావని చాలా రోజులకి పలకరించడానికి వచ్చాడు, నువ్వు ఏదో పని చేసుకుంటూ మాట్లాడుతున్నావు అనుకోండి ఆయనతోని, ఎలాగుంటుంది? సామాన్లు కడుక్కుంటూ బట్టలు ఎత్తుకుండా నేను బాగానే ఉన్నాను అంటున్నావు అనుకోండి, ఎలాగుంటుంది? ఎలాగుంటుంది అసలు? ఇదేంటి, నేను చాలా రోజులకి రాక వస్తే ఆ పని ఆపుకొని నాతో నాన్న బాగున్నావని ఆప్యాయంగా నా దగ్గరకు పరుగున వచ్చి నాకు ఏదైనా త్రాగడానికి మంచి నీళ్ళు ఇచ్చి మాట్లాడవలసిన నా కూతురు ఏంటి పని చేసుకుంటూ పట్టించుకోకుండా మాట్లాడుతుంది. ఫీల్ అవుతాడా? ఫీల్ అవుతాడు. మీరు హృదయపూర్వకంగా ప్రార్థన చేయకపోతే పరలోకంలో ఉన్న తండ్రి ఫీల్ అవడా? చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారండి అలా. ఏమంటే అందరు కళ్ళు మూసిన తర్వాత వీళ్ళు కళ్ళు మూసారు అనుకోండి, కాదు, అలా కళ్ళు తెరిచేసి అది చూస్తే ఇది చూస్తే అందరూ ఆమెన్ అంటారు. ఆమెన్. ఇది ఏంటి యాక్టింగా, వేషధారణ ఆయన ముందు వద్దండి. దేవుడు నీ తండ్రి. బాగా వినండి, దేవుడు ఎవరు? నీ తండ్రి. ఇప్పుడు బైబిల్లో ఉన్న మాటలన్నీ ఎవరి మాటలు? అందరికి అడిగి చెప్పండి. దేవుడి మాటలేనా? మీ తండ్రి మాటలేనా? ఓకే.
ఇప్పుడు మీరు అందరూ అన్నారు కదా, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ అడుగుతాను. బైబిల్లో ఉన్న మాటలను ఎవరి మాటలను ఒప్పుకున్నారు మీరు? దేవుడి మాటలు, మీ తండ్రి మాటలు, మీ నాన్న మాటలు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది నమ్మండి. ఇది వినన్నారు కదా, ఇక్కడ ఆగండి. ఇప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి మన నాన్న అయితే, దేవుడు మన నాన్న అయితే, మనకి మంచి చేసేవి చెప్తాడా, మనకేమైనా చెడు చేసేవి చెప్తాడా? మంచి చేసేవి చెప్తాడు. వెరీ గుడ్. ఇప్పుడు బైబిల్లో ఉన్న దేవుడు సృష్టికర్త మీ నాన్న అయితే, ఆయన రాయించిన గ్రంథం బైబిల్ అని నువ్వు నమ్మితే, బైబిల్లో ఉన్న ప్రతి మాట నన్ను బాగు చేయడానికే దేవుడు రాశాడు, నన్ను మేలుకొల్పడానికే దేవుడు రాశాడు అని నిజంగా నువ్వు నమ్మితే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఎలా బ్రతుకుతావో తెలుసా? ఎలా కాదండి, బైబిల్లో ఉన్న ప్రతి మాట నమ్మితే బ్రతికే విధానం ఇది కాదు. పోనీ ఇది మీకు అర్థం అవుతుంది. బైబిల్లోకి తీసుకెళ్తాను, కొన్ని సందర్భాలు చూపిస్తాను, అప్పుడు దేవుడి గురించి మీకు అర్థమవుతుంది. దేవుడు బాధ ఏంటో తెలుసండి. ఈరోజు దేవుడు ఉన్నాడా అంటే అందరూ ఉన్నాడు అంటున్నారు. దేవుణ్ణి మీరు నమ్ముతారా అంటే అందరూ ఏమంటున్నారు? నమ్ముతావు అంటున్నారు. నేను మాట్లాడుతున్నానండి, దేవుణ్ణి నమ్ముతాం అన్న మనం దేవుడు బైబిలులో రాయించిన ప్రతి మాట నమ్ముతావా? అర్థం అవ్వలేదా? మళ్ళీ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినంటే. దేవుడు మీ తండ్రి అన్నారు, ఆయన రాయించిందే బైబిల్ అన్నారు. అలాంటప్పుడు బైబిలులో రాసిన ప్రతి మాట మీరు నమ్ముతారా? 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 నమ్మరా? నమ్ముతాను అన్న వాళ్ళు ఒక్కసారి చేయి చెప్పండి. వెరీ గుడ్, దేవుడి స్తోత్రం. మిగతా పడుకున్నారనమాట. వాళ్ళు లేపండి పక్కనే. చేయి లేపలేదంటే నిద్రపోతున్నారు వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ సభలో ఉన్న వాళ్ళు అందరి చేతులు లేచేయండి. ఏమని లేచాయి? ఇప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి మాట మేము ఏం చేస్తాం? నమ్ముతాం. ఓకే, వేరు ఆగిపోండి అక్కడ. ఇప్పుడు నువ్వు నమ్ముతున్నది బాగా వినండి, బైబిల్లో దేవుడు నీకు చెప్పింది నువ్వు నమ్ముతున్నావు, నీ పక్కోడు నమ్మటం లేదు. అప్పుడు నువ్వు నమ్ముతావా వదిలేస్తావా? ఇంకా కొంచెం నెమ్మదిగా లోపలికి తీసుకెళ్తాను. అక్కడికి తీసుకెళ్ళి లాక్ చేసి అప్పుడు ప్రసంగం ఓపెన్ చేస్తాను. ఓకే, మళ్ళీ అడుగుతున్నానే వినండి. నువ్వు నమ్ముతున్నావు బైబిల్లో ఉన్న మాట, నీ చుట్టుపక్కల నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, మీ ఊరోళ్ళు కానీ నమ్మటం లేదు. అప్పుడు నువ్వు ఆ మాటను నమ్ముతావా, వాళ్ళతో పాటు విడిచిపెట్టేస్తావా? నమ్ముతారా? ఇప్పుడు ఈ మాటకు ఓకే అనవాళ్ళు చేయలేపండి. రైట్, వెరీ గుడ్. ఓకే, అందరూ కూడా ఏమంటున్నారంటే, ఎవడు నమ్మినా నమ్మకపోయినా బైబిల్లో ఉన్నవి మేము నమ్ముతాం. వెరీ గుడ్, దేవుడికి స్తోత్రం. మంచి దేవుని పిల్లలు. బైబిల్లోకి వెళ్దాం. బైబిల్లో పేతురు గారు తెలుసు కదండి మీకు. పేతురు గారు యేసుప్రభు వెనకాల తిరుగుతున్నాడండి. యేసుప్రభు లోకానికి వచ్చి, పరలోకంలో మనకు నాన్న ఉన్నాడు, ఆయన పిల్లలు మీరంతా, మీరు ఆయన రాయించిన ధర్మశాస్త్రం బైబిల్ ఏదైతే ఉందో దాన్ని నమ్మక, అందులో ఉన్న వాక్యాలు పాటించక మీరు పాపులయ్యారు, నేరస్తులుగా మిగిలిపోయారు ఆయన ఎదుట. మీ కంటిన పాపాన్ని కడగడానికే, ఆ పరలోకంలో ఉన్న కన్నతండ్రి మనసు చెప్పడానికే ఆయన కొడుగ్గా, ఆయన జ్యేష్ఠ కుమారుడిగా ఈ లోకానికి నేను వచ్చాను అని చెప్పాడు. ప్రజలతోనూ చెప్పాడు, వెనకాల ఉన్న శిష్యులందరితోనూ కూడా చెప్పాడు. కానీ జాగ్రత్తగా వినండి, ఆ రోజున్న ప్రజలు ఎవ్వరూ కూడా యేసు ప్రభువుని దేవుని కుమారుడు అంటూ ఒప్పుకోవటం లేదు. బాగా వినండి, ఏం ఒప్పుకోరట? యేసు ప్రభు దేవుని కుమారుడు అంటూ ఒప్పుకోరట. నువ్వు ప్రవక్తలలో ఒక ప్రవక్త అని చెప్పు, ఒప్పుకుంటాం. ఓకేనా? నీతిమంతుడు లేదా అందరిలాగా ఒక నీతిమంతుడు అని చెప్పు, ఒప్పుకుంటాం. కానీ నువ్వు సాక్షాత్తు పరలోకంలో ఉన్న దేవునికి కొడుకు అంటే మేము నమ్మం. ఆ రోజున్న యోధ జాతి, ఇశ్రాయేల్ జాతి అంతా కూడా యేసు ప్రభు దేవుని కొడుకు అంటే ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవటం లేదు కదా, నమ్మటం లేదు కదా అని ప్రకటించటం మానేడు కదా ప్రభు. ప్రతి గ్రామానికి వెళుతున్నాడు. నేను సజీవుడు అని దేవునికి కుమారుడిని, మీకోసం ప్రాణాలు పెట్టడానికి వచ్చాను, నా మాటలు విని నన్ను విశ్వసించిన వాడు నిత్యజీవం పొందుతాడు, నరకాన్ని తప్పించుకుంటాడు, నా మాటలు నమ్మండి, నా మాటలు నమ్మండి, నా మాటలు నమ్మండి బాబోయ్ అన్నాడు. ఎవడు నమ్మట్లేదండి ఆ రోజు యేసుప్రభు మాటల్ని. బాగా వినండి, ఒక గ్రామానికి వెళ్ళాడు, వాక్యం చెప్పాడు.
అప్పుడు ఆ గ్రామంలో సువార్త అయిపోయిన తర్వాత శిష్యులు పిలిచాడు. పిలిచి, నాయనా, నా గురించి చుట్టుపక్కల ప్రాంతాలలో ఏమనుకుంటున్నారు అని అడిగాడు. బైబిల్ చూద్దాం. మత్తయి సువార్త, అందరు బైబిల్ తీసుకోండి, 16వ అధ్యాయానికి వెళ్దాం. 16వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము, ఏమంటే 13వ వచనం చదువుతున్నారు. అందరు చూసుకోండి బైబిల్లో. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. ఏమండి, ఎవరిని అడుగుతున్నాడు? తన శిష్యులను అడుగుతున్నాడు. మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారు? నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు? పబ్లిక్ టాక్ ఏంటి నా గురించి? ప్రజలు నన్ను ఏమని నమ్ముతున్నారు? ప్రజలు నా గురించి ఏమని మాట్లాడుకుంటున్నారు అని యేసు ప్రభు శిష్యులతో అడుగుతున్నాడు. వెరీ గుడ్. అప్పుడు శిష్యులు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, వీళ్ళు మొత్తం మీద ఆ ప్రాంతాలలో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడింది విన్నారు. ఏమని అనుకుంటున్నారట? వారు 14వ వచనం, కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు అంటే ప్రజలలో కొంతమంది, అందరూ కాసుమా, కొంతమంది ఏమని మాట్లాడుకుంటున్నారట? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ ఏంటి అంటే, అంతకుముందు చనిపోయాడు కదండి, చంపేశారు కదా. చంపేసిన బాప్తిస్మం ఇచ్చి యోహాను మరలా పుట్టాడని కొంతమంది మాట్లాడుకుంటున్నారట. కొందరు ఏమంటున్నారట? మరికొందరు ఏమంటున్నారట? ఏలియా అంటున్నారట. ఎక్కడ ఏలియా? పాత నిబంధనలో కనపడతాడు మనకి, ప్రవక్త, రోషం కలిగిన వాడు. ఆ ప్రవక్త మళ్ళా పుట్టాడు అని కొంతమంది చెప్పుకుంటున్నారట. కొందరేమో ఇర్మియా ప్రవక్త ఉన్నాడు కదా బైబిల్లో, ఇర్మియా గ్రంథం, ఆ ఇర్మియా ప్రవక్త అని కొందరు చెప్పుకుంటున్నారట. మరి కొందరికేమో పేర్లు వద్దులేండి, ప్రవక్తలో ఒకడండి అంటున్నారట. ఇలా చెప్పుకుంటున్నారట. ప్రజలు ఇలా చెప్పుకుంటున్నారట. ప్రజలు ఇలా చెప్పుకుంటున్నారట. కానీ ఆ ప్రజలకి యేసుప్రభు చెప్పిందేంటి? నేను సాక్షాత్తు పరలోకంలో ఉన్న దేవునికి కుమారుణ్ణి. అది ప్రజలు నమ్ముతున్నారా? మేము నమ్మం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఉన్న మాటలు ఇందాక మీరు ఏం చేస్తానన్నారు? నమ్ముతామన్నారు. ఇప్పుడు ఆ రోజు యేసుప్రభు చెప్తుంటే ఆ రోజు చుట్టూ ఉన్న సమాజం యేసుప్రభు మాటలు నమ్మిందా? నమ్మలేదు. మీరు నమ్మారా? మరలా అడుగుతున్నాను, మీరు నమ్మారా? నమ్మారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ నమ్మకం ఏంటో, దాని స్కేల్ ఏంటో, దాని కొలత ఏంటో బయటకు వస్తుంది ఇప్పుడు. ఆ రోజున్న ప్రజలట నమ్మం. మేము యేసు ప్రభు దేవుని కొడుకంటే మేము నమ్మం. ఏమని నమ్ముతాము? ఆయన చెప్పంది నమ్ముతాం. ఆయన నేను ఇర్మియాని చెప్పాడా? ఏలియాని చెప్పాడా? ప్రవక్తల్లో ఒకనని చెప్పాడా? ఆయనది చెప్పంది నమ్ముతారట, చెప్పింది నమ్మరట. ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉందో. దేవుడు చెప్పింది నమ్మరట, ఆయన చెప్పంది నమ్ముతారట. బాగా వినాలి నా ప్రసంగం. మామూలు సామాన్యమైన మాటలు కాదు ఇవి. లోపల తీసుకెళ్ళేసరికి అమ్మ బాబోయ్ అని తలన పట్టుకుంటారు ఇప్పుడు మీరు. దేవుడు చెప్పింది నమ్మరట, దేవుడు చెప్పింది పక్కకు పెట్టి వీళ్ళేదో ఆలోచించుకుంటారట, అది నమ్ముతారట. దేవుడు వచ్చి మొత్తుకున్నా సరే ఆయన చెప్పింది నమ్మరట. వెరీ గుడ్. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఇది మూర్ఖ జాతిది, నా మాట నమ్మే జనాంగం కారు వీళ్ళు, వాళ్ళ గొడవ విడిచిపెట్టేయండి, మీ సంగతి ఎటు బాబు అన్నాడు. ఎవరిని? ఇప్పుడు అటు తిప్పి ఇటు తిప్పి ఎక్కడికి వచ్చింది కదా? శిష్యుల దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు కథ మొత్తం తిరిగి మన దగ్గరికి వస్తుంది. ఏమండి, యేసుప్రభు కథ అటు మొత్తం మీద ప్రజల మీద పెట్టాడు. బాబోయ్ వీళ్ళకు నమస్కారం, వీళ్ళకి ఎన్ని ప్రసంగాలు చేసినా ఇలా బ్రతుకులు అంతే. పూలాలను విడిచేయండి బాబు, నా వెనకాల అన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారు కదా మీరు. ఇంటికాడ భార్యలను వదిలేశారు కదా, మీ సొంత గ్రామాలు విడిచిపెట్టేశారు కదా, మీ పని విడిచిపెట్టేశారు కదా, అన్ని విడిచిపెట్టి నా వెనకాల తిరుగుతున్నారు కదా. అసలు మీరేమనుకుంటున్నారు బాబు నా గురించి? నేను చెప్పిన ప్రసంగాలు మీకు అర్థమయ్యాయా బాబు? నా మాటలు మీకు అర్థమయ్యాయా? వాళ్ళు గొడవ విడిచిపెట్టండి, నా వెనకాలే తిరుగుతున్నారు కదా, మీ సంగతి ఏంటని అడిగాడు. ఇప్పుడు బాగా వినండి, ఆ మాట చదవండి అన్న. ఏమండి ఇప్పుడు ఆ పై ముందు ఆయన అడిగింది చదవండి. అందుకు ఆయన మీరైతే, చూసారా తిప్పి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? మీరైతే, ఈరోజు మీరైతే ఏమండి
ఈరోజు మీరైతే ఆ రోజు శిష్యులైతే. ఏమండి, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వీళ్ళని అడిగాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎవరని చెప్పుకున్నారు యేసుప్రభుని? ఒప్పుకుంటున్నారు కదా, వెరీ గుడ్. దేవుని కుమారుడైతే, దేవుడు కొడుకైతే అన్ని నిజాలు చెప్తాడా అబద్ధాలు చెప్తాడా? అన్ని నిజాలు చెప్తాడు. అన్ని నిజాలు చెప్పినప్పుడు అన్నీ నమ్మాలా, కొన్ని నమ్మాలా? ఇక్కడ ఆగిపోండి, ఇచ్చిన మాటలన్నీ. వెరీ గుడ్. ఇప్పుడు మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారు అన్నాడు. ఏమన్నా అందరికంటే ముందు ప్రతి చోట నోరెత్తే ఒకే ఒక గొంతండి శిష్యులు ఎవరో తెలుసా? పేతురు. నేను ఉన్నాను బాబు అంటాడు ముందు. ప్రతి దానికి ఈయన వస్తారు చూడండి ముందుకి. సముద్రంలో అలాగ యేసుప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తాడు. అందరూ బాబోయ్ భూతం దెయ్యం అని భయపడిపోతున్నారు. అప్పుడు యేసుప్రభు ఎందుకని భయపడుతున్నాడు? నేనే మీ ప్రభుని అన్నాడు. ఏంటి మా ప్రభు నీళ్ళ మీద నడిచేస్తున్నాడా? అందరూ సైలెంట్గా ఉన్నారు. ఒక ఆయన మాత్రం అంటున్నాడు, బాబు నేను కూడా నడుస్తానండి. ఎవరు? అక్కడ కూడా చెయ్యెత్తింది ఎవరు? నేనే. ప్రభు నువ్వు నీళ్ళ మీద నడిచేస్తున్నావా? నేను కూడా నడిచేస్తాను ప్రభు. కొంచెం నీకు విశ్వాసం ఉంటే నడుస్తావు పేతురు. నేను నడుస్తున్నాను అన్నది నువ్వు నమ్మితే నడుస్తావు, నీ ఇష్టం మరి అన్నాడు. అయ్యో నేను ఎప్పుడు మిమ్మల్ని నమ్మటంలో, ఏమంటే మీకు ముందు ఉండటంలో నేను గ్రేట్, నేను నడిచేస్తాను అన్నాడు. ఏమంటే నిజంగానే దిగిపోయి అడుగులేసాడని మునిగిపోయాడా? మొలగలేదు. నడిచేస్తున్నాడు. ఏంటి నేనే నడిచేస్తున్నానా అన్నాడు. అప్పుడు మునిగిపోయాడు. అర్థమైందా? ఏంటి నేనే నడిచేస్తుంటా నీళ్ళ మీద అనుమానం వచ్చింది, మునిగిపోయాడు. అప్పుడు దేవుడు అలా చెయ్యెత్తుకొని, ఏటి బాబు మీరు మీ జీవితాలు ఏంటి, మీ బ్రతుకులేంటి, నమ్మినట్టే నమ్మి అలా జారిపోతారేంటి కిందకి? అంతేనా? అక్కడ అర్థం అదేనా? చాలా భక్తికి వచ్చేస్తారండి, బైబిల్ క్లాసులకు వచ్చేస్తారు, సభలకు వచ్చేస్తారు, సువార్త అనేసరికి వచ్చేస్తారు. ఏం అవుతుందో తెలియదు. ఆ తర్వాత ఫోన్ చేసినా ఎత్తరిగా. అంటే నడిచి పేతురు గారు మునిగిపోయినట్టు ఇటు ఎక్కడో మునిగిపోయాడు. పాస్టర్ గారు ఫోన్లు ఎత్తాడు, కోఆర్డినేటర్ ఫోన్లు ఎత్తాడు, సహోదరుడు ఫోన్ ఎత్తాడు, ఎక్కడ బాబు అంటే అది ఎందులోనో మునిగాడు. అమ్మాయి పట్టుకుంటే మునిగిపోయేవాడు ఒకడు, అబ్బాయి పట్టుకుంటే మునిగిపోయే అమ్మాయి ఒకటి, ఏదో ఉద్యోగం పట్టుకుని మునిగిపోయేవాడు ఒకడు, పని అంటుకుంటూ మునిగిపోయేవాడు ఒకడు, ఏమీ మనసు లేక ఇంట్లో పడుకుని అలాగ మంచం మీద మునిగిపోయేవాడు ఒకడు. మునిగిపోయారు దేవుళ్ళలోంచి. అంటే ముందు వచ్చినప్పుడు నమ్మాడు, అమ్మ నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానండి, బైబిల్ చాలా బాగుందండి, నేర్చేసుకుంటానండి, నా జీవితం వృధా అయిపోతుందండి, నేను దేవుడు పనికి వెళ్ళిపోతానండి, ప్రసంగాలు చేసేస్తానండి, లేదంటే సభలకి నేను పనులు చేసేస్తానండి, నేను సువార్తనకాలు వెళ్ళిపోతానండి, ఆటో నడిపేస్తానండి, కారు నడిపేస్తానండి. ఏమంటే వెళ్ళిపోతాను, వచ్చేసాడు, పనిలోకి వచ్చేసాడు. ఏమైందో తెలీదు. ఓ రోజు ఏమైపోయాడు? మురిగిపోయాడు. అంటే చేస్తున్న పని మీద అతనికి ఏమొచ్చింది? ఎప్పుడూ దేవుడు పని అంటే మరి ఇంట్లో ఎలాగా? వదిలే ఇక్కడ దేన్ని వదిలేశాడు చూసారా? అంటే దేవుడు పనిలో నేను వెళితే దేవుడు నన్ను క్షేమంగా ఉంచుతాడు, పెంచి పోషిస్తాడు అన్నది ఎక్కడో సన్నగిలింది, పడ్డాడు. పేతురు పడిపోయాడు, లేపాడు, అక్కడ కూర్చోబెట్టాడు. ఆ రోజు యేసుప్రభు ఉన్నాడు కనుక చెయ్యట్టుకున్నాడు. ఈరోజు నువ్వు పడిపోతే ఇంకెవడున్నాడు? పోవటమే అటు నుంచి అటు. ఎక్కడికి? ఆ రోజు సముద్రంలో మునుగుతాడు పేతురు, ఈరోజు మనం ఎక్కడ మునుగుతాం? పాతాళంలో మునుగుతాం. కాబట్టి పడిపోకండి. ఏదైతే బలంగా దాన్ని నమ్మామో దేవుడి వాక్యాన్ని, దాన్ని పట్టుకుని మనం అందరం జాగ్రత్తగా ముందుకి వెళ్ళాలి. అంటే ప్రతి చోట ప్రాక్టికల్గా నేనున్నాను అని యేసు ప్రభు దగ్గర ముందుకు వచ్చే చెయ్యి ఎవరిది అంటే పేతురు గారిది. ఇప్పుడు ఇక్కడ కూడా పేతురు గారే వచ్చాడు. మళ్ళీ బాబు మీరు నా గురించి ఏమనుకున్నారు, మీరైతే ఏమనుకున్నారంటే మరలా వచ్చాడు. ఇక్కడ పేతురు గారు వచ్చి అంటున్నాడు, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు అయిన దేవునికి కుమారుడు. జాగ్రత్తగా వినండి, ఈయన ఇచ్చిన ఆన్సర్ చూడండి ఎలాగుందో. పైన ఆన్సర్లు ఏంటి? పైన ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? ఇర్మియా అంటున్నారు, ఏలి అంటున్నారు, బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటున్నారు, ప్రవక్తలలో ఒకడంటున్నారు. ఇలా ప్రజలందరూ మాట్లాడుతున్నారు. ప్రజలు మాట్లాడింది పేతురు మాట్లాడటం లేదు. అక్కడ నోట్ చేసుకోవాలి, ఇదే మీరు. ప్రజలు నమ్మింది పేతురు గారు నమ్మటం లేదు. అక్కడ నువ్వు ప్రవక్త, ఏమన్నా ఇర్మియా ప్రవక్త అంటే నేను నమ్మను, ఏలే ప్రవక్త అంటే నేను నమ్మను, ప్రవక్తలలో ఒకడు మాత్రమే అంటే నేను నమ్మను. నువ్వెవరో తెలుసా?
సాక్షాత్తు సజీవుడైన దేవుడు పరలోకంలో మా తండ్రి ఉన్నాడు కదా యెహోవా, ఆయనకి నువ్వు కుమారుడవు, కొడుకువు నువ్వు. ఇది నా నమ్మకం, ఇది నా విశ్వాసం అన్నాడు. ఎవరు? పేతురు గారు. ఇక్కడ మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు లోకమంతా నమ్మదట నిజాన్ని, ఈయన ఒక్కడు మాత్రం నమ్ముతాడట. ఇప్పుడు పేతురు గారిలో మీకు ఏం కనపడుతుంది చెప్పండి? టాపు కదండి. వాళ్ళతో నాకెందుకండి బాబు, వాళ్ళంతా సుత్తు మనుషులు, మీ మాటలు నమ్మనోళ్ళు, వాళ్ళ గొడవ నాకెందుకు? నాకు ఒకటి అర్థమైపోయింది, మీ కార్యాలు చూశాను కదా. ఏంటి మహాశక్తి ఏంటి? చచ్చిపోయిన లాజర్ను లేపేటివి ఏంటండి? కుంటోడు ఆన్ స్పాట్లో ఆడి కాలు వచ్చి ఎగురుకుంటూ వెళ్ళిపోవటం ఏంటి? మూర్ఛరోగం గల పక్షవాయువు గలవాడిని అలా మిద్ది మీద నుంచి యేసుప్రభు దగ్గరికి దింపేస్తే నీ విశ్వాసం గొప్పదనైనా లెగి అనగానే ఆడు లేచిపోయాడట, పరుపు మడతాడు, చంకలు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడట. ఏంటి బాబు ఈ కార్యక్రమాలు ఏంటి? సముద్రంలో తుఫాన్ రేగినప్పుడు అలాగ గద్దించగానే గాలి నీరు మిక్కిలి నిమ్మలమైపోవటం ఏంటి? సృష్టికర్త కొడుకు కాకపోతే ఇవన్నీ నీకెందుకు లోబడతాయి? ఆడెవడో మూర్ఖుడే నమ్మడేమో, నేను మాత్రం నమ్ముతాను బాబు. నువ్వు ప్రవక్తల్లో ఒకడో మాత్రమే కాదు, సాక్షాత్తు పరలోకంలో ఉన్న తండ్రికి నువ్వు కుమారుడువు. బా, నిజంగా రండి, యేసుప్రభుకి ఈ ఆన్సర్కి వచ్చిందండి లోపల నుంచి ఆనందం. ఏంటి పేతురు, లోకమంతా నన్ను అర్థం చేసుకోలేకపోయింది, నన్ను నమ్మటం లేదు. ఇర్మియా అని, ఏలియా అని, బాప్తిస్మ ఇచ్చే యోహాను అని ఎవడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు మాట్లాడుతుంటే నువ్వు మాత్రం నన్నుగా నమ్మావు. నువ్వు నిజాన్ని నమ్మావు, సత్యాన్ని నమ్మావు. ఏంటా సత్యం అంటే, నేను సాక్షాత్తు పరలోకంలో ఉన్న కన్న తండ్రికి కొడుకునన్న వాస్తవం ప్రజలు నమ్మకపోయినా, మెజారిటీ పీపుల్ నమ్మకపోయినా ఒక్కడగా నువ్వు నమ్మావు. కనుక ఇప్పుడు పేతురుతో ఏమంటున్నాడు చూడండి, అక్కడ నువ్వు సజీవుడమైన దేవునికి కుమారుడవు అనగానే యేసుప్రభు ఇస్తున్న ఆన్సర్ చూడండి ఎంత బాగుంటుంది అక్కడ. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు. అండర్లైన్ చేసుకోండి, ఇదే నా టైటిల్ అండి. పేతురులోని ధన్యత నీలో ఉందా? ఏంటి పేతురులోని ధన్యత? లోకమంతా నమ్మతట, ఈయన మాత్రం యేసుని దేవుని కుమారుడుగా నమ్ముతాడట. లోకమంతా దేవుడు వాక్యాన్ని నమ్మదట, ఈయన మాత్రం నమ్ముతాడట. ఈ ధన్యత నీలో ఉందా? 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 ధన్యత అంటే అర్థం తెలుసండి? తెలియదు. ఈ పదాలకు అర్థాలే తెలియదు మనకు అసలు. ధన్యత అంటే అర్థం ఏంటి తెలుసా? బైబిల్లో చాలా రకాల ధన్యతలు ఉంటాయండి. నా ఉపదేశం వినివాడు ధన్యుడు అంటాడు దేవుడు, అదొక రకమైన ధన్యత. వాక్యం వినటం అనేది ధన్యత. ధన్యత అన్న పదానికి అర్థం ఏంటో తెలుసండి? ఇంగ్లీష్లో మీరు టైప్ చేస్తారంటే బ్లెస్సింగ్ అని వస్తుందండి. అంటే ఏంటో తెలుసా అర్థం? ఆశీర్వాదం. ధన్యత అంటే ఏంటి? ఆశీర్వాదమా? మనకు ఆశీర్వాదాలు అంటే ఏం తెలుసు? కారు, 2 ఎకరాల పొలం, మంచి ఉద్యోగం, మంచి బిల్డింగు, బంగారము, వెండి, ఆస్తులు, సంపదలు. ఎందుకు ఇవన్నీ మీద పడిపోవడానికి? ఇవి మాత్రమే ఆశీర్వాదం, ఇవి మాత్రమే ఆశీర్వాదం అని మన చెవుల్లోకి శేషం పోసినట్టుగా పోసేశారు దేవుడి పేరట. ఇంకంతగా శేషం పేరుకుపోయి దానికి లోపలికి ఇంకేం పంపిణీ వెళ్ళట్లేదు. మాకు ఆశీర్వాదం అంటే డబ్బే. డబ్బు కాదయ్య ఆశీర్వాదం. దేవుడి మాటను నువ్వు నమ్మగలిగే హృదయం నీలో ఉంటే నువ్వెవరో తెలుసా? బ్లెస్డ్ పీపుల్. ఆశీర్వదింపబడిన వాడవు, ఆశీర్వదింపబడిన దానవు. దేవుడు వాక్యాన్ని నమ్మే హృదయం నీలో ఉందా? ఉందా? ఈరోజు రాత్రి దేవుడి సన్నిధిలో కూర్చున్న మీ హృదయాలన్నిటినీ మీరు పరీక్షించుకోండి. బైబిలులో నాకు వినబడుతున్న ప్రతి మాట నేను నమ్మాను అని మీలో ఎవరికైతే ధైర్యం ఉంటుందో మీరు ధన్యులు తెలుసా? మీ అంత గొప్పవాడు కానీ, మీ అంత ఆశీర్వదింపబడిన వాడు కానీ ఈ ప్రపంచంలో మరొకడు లేడు. మీ ముందు కోట్ల రూపాయల ఆస్తి దిగదుడుపండి. నేను చెప్తున్నాను, మీ ముందు, మీ భక్తి ముందు, మీ విశ్వాసం ముందు దేవుడి మాటను ప్రతిదీ మీరు నమ్మగలిగితే మీ ముందు ఈరోజు కోటీశ్వరుడా, లక్షాధికారుల వాళ్ళందరూ మీ ముందు ఏమాత్రం కాదళ్ళు, గడ్డి పరకలతో సమానం వాళ్ళు. చెప్తాను ముందుకెళ్ళేసరికి ఇంత స్ట్రాంగ్గా, ఇంత బలంగా నేను ఎందుకు చెప్తున్నాను కూడా మీకు అర్థమవుతుంది. దేవుడు మాటను నమ్మిన వాడు మాత్రమే ఆశీర్వదింపబడిన వాడు. పేతురు, నీవు ధన్యుడవయ్యా, ధన్యుడవయ్యా అని వెంటనే చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది. పేతురు, నువ్వు ధన్యుడవు.
పరలోకమందున్న నా తండ్రి, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి ఈ పదం, ఈ సెంటెన్స్ అండర్లైన్ చేసుకోండి. పరలోకంలో ఉన్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు బయలుపరచలేదు. అబ్బా, ఇదండి టాప్. ఎందుకు నువ్వు ధన్యుడు, నువ్వు ఆశీర్వదింపబడిన వాడవని ఎందుకన్నాడు తెలుసా పేతురుతో ఒకేసారి? ఈ సంగతి, ఏ సంగతి? నేను సజీవుడైన దేవుని కుమారుడనని, మీ పాపాలు తీసివేయడానికి వచ్చానని, మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్తానని నమ్మావు కదా. ఆ నమ్మిన ఈ నమ్మకం ఏదైతే ఉందో, నమ్మిన నీ విశ్వాసం ఏదైతే ఉందో, ఇది నరుడి మాటలను బట్టి విశ్వాసం కాదు, ఇది నరుడి మాటలను బట్టి వచ్చిన నమ్మకం కాదు, ఇది నీకు ఎవరు బయలుపరిచారు అంటున్నాడు దేవుడు. మరి వీళ్ళకి ఎలా బయలుపరిచాడండి? దేవుడు వీళ్ళకి ఎలా బయలుపరిచాడంటే, వీళ్ళకే కాదు అందరికీ బయలుపరిచారు. కానీ అందరూ నమ్మలేదు, ఈయన ఒక్కడు నమ్మాడు. ఆయన చెప్పలేదు అందరికీ, నేను దేవుని కుమారుడినని, మీ పాపాలు తీసివేయడానికి వచ్చానని, నా దేహం తినండి, నా రక్తం తాగండి, పరలోకం వెళ్ళిపోతాం, నిత్యజీవం ఇద్దామని ఆయన చెప్పలేదా? బయలుపరచలేదా? బయలుపరిచాడు. బయలుపరిచిన దానిని పట్టుకోవటం మానేశారు. పేతురు గారు ఆయన నోట్లోంచి ఏదొస్తే అది పట్టేసాడు. అలాగా ఈ సంగతి పరలోకంలో ఉన్న నా తండ్రి నీకు బయలుపరచనే కానీ నరుడు నీకు బయలుపరచలేదు. ఇంకోటి చెప్తాను ఇక్కడ, మీకు బాగా వినాలి. పేతురు గారు ఏమి చిన్నోడు కాదండి. పేతురు గారి గురించి చాలామంది తెలియక ఏం మాట్లాడతారంటే, పామర్లు అండి, ఏం తెలియదండి, పేదవాళ్ళు అండి, ఇలా మాట్లాడారు. నిజమే, అవన్నీ కరెక్టే. వాళ్ళు చదువులేదు, వాళ్ళకి పేదరికం కరెక్టే, లేమి కరెక్టే. కానీ బైబిల్లో మాత్రం పండితులు వాళ్ళు. ఆ రోజు వాళ్ళ చేతుల్లో ఉన్న ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, వాళ్ళ పితరులకి మోషే గారి ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ఆ ధర్మశాస్త్రాన్ని సపోర్ట్ చేస్తూ ప్రవక్తలు పలికిన ప్రవచన గ్రంథాలన్నీ కూడా బాగా తెలిసిన వాళ్ళు తెలుసా? ఎందుకంటే ప్రవక్తలు అందరూ కూడా ఎవరి గురించి చెప్పారు చెప్పండి? రాబోయే యేసు ప్రభు గురించి చెప్పారు. ఆ యేసు ప్రభుని రాబోతున్నాడు, మా ప్రభు రాబోతున్నాడు, మా మెస్సీ రాబోతున్నాడు అని సమాజం అంతా ఎదురు చూస్తుంది. పేతురు గారు, యాకోబు గారు, ఆంద్రేయ గారు, వీళ్ళందరూ కూడా ఆ ప్రవక్తల ప్రవచనాలు పట్టుకునే యేసు ప్రభు ఎక్కడ పుడతాడా, ప్రవక్తలు అందరూ చెప్పిన లక్షణాలు ఎవరిలో ఉంటాయనని వాక్యాలు నమ్మి ఆ వాక్య ప్రకారం ఎక్కడ పుడతాడో మా మెస్సయ్య అని వెతుకుతున్నారు. దొరికిపోయాడు రోజు. ఆంద్రేయ లేదంటే పేతురు గారు వీళ్ళిద్దరూ నండి ముందు యేసుప్రభు శిష్యులు కాదండి, వీళ్ళు బాప్తిస్మ ఇచ్చి యోహాను శిష్యులు. వీళ్ళిద్దరు ముందు ఆ బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్పాడు ఒకరోజు, ఇదిగో ఈయనే లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, ఇగో ఈయనే మెస్సయ్య అనగానే వెంటనే నన్ను వెళ్ళిపోండి బాబు మీరు ఆయన దగ్గరికి అనగానే యోహాను గారి శిష్యులండి యేసుక్రీస్తుల వారు వెనకాల వచ్చారు. అప్పటికీ వీళ్ళ వాక్యాలన్నీ, ప్రవక్తల ప్రవచనాలన్నీ పట్టుకుని ఎక్కడ పుడతాడు దేవుని కుమారుడు, ఎక్కడ పుడతాడు, ఎలా తీసేస్తాడు పాపాలను, ఎలాగుంటాడు ఆ మహారూపం అని వాక్యాలు నమ్మి, బైబిలును నమ్మి దేవుడు వెతుకుతున్నారు. ఒకరోజు కళ్ళ ముందు కనబడిపోయాడు మహానుభావుడు యేసుక్రీస్తుల వారు. మా మెస్సయ్య ప్రవక్తల ప్రవచన గ్రంథాలలో ఏదైతే రాయబడిందో ఆ మెస్సయ్య మీరే అని నమ్మారు. అంటే పేతురు గారిలో మీకు ఏం కనపడుతుంది చెప్పండి? ఇప్పుడు ఏం కనపడుతుంది? దేవుడు బైబిలులో ఏదైతే రాశాడో అది నేను నమ్ముతాను. వెరీ గుడ్. ఆ నమ్మకాన్ని ఒకరోజు యేసుప్రభు ముందు పెట్టాడు. ఏమని? నీవు సజీవుడు అయిన దేవునికి కుమారుడువు. ప్రవక్తనో, ఇర్మియానో, ఏలియానో నో, ప్రవక్తలందరూ నీ రాక కోసం ఎదురు చూశారు కదయ్యా. ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి కదయ్యా. నువ్వే కదా మా క్రీస్తువి, మేము ఇంకెవరి కోసం వెతుకుతావు? నాకు అర్థమైపోయింది, నువ్వే మా ప్రభువి ఆ వాక్యాలను బట్టి అన్నాడు. అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు వారు, పేతురు నీవు ధన్యుడు. లోకమంతా నమ్మదట, ఈయన ఒక్కడు మాత్రం నమ్ముతాడట. బాగా వినండి, ఇప్పుడు చెప్తాను అసలు సంగతులు. మన దగ్గరికి వస్తున్నాను, తిరిగి రావాలని చెప్పాను కదా. పేతురు గారు క్లియర్ అయిపోయారు. ఇప్పుడు క్లియర్ అవ్వాల్సింది ఎవరు? మనమే. పేతురు గారు పాస్ అయిపోయారు. బాబు నువ్వు సూపర్ బాబు, యేసుప్రభు అన్నాడు, నువ్వు సూపర్ బాబు, వాక్యాన్ని నమ్మావు, వాక్యంలో ఉన్నది నమ్మావు, నన్ను దేవుని కుమారుడుగా నువ్వు గుర్తుపట్టావు, నువ్వు పాస్ అయిపోయావు, అంతే, నువ్వు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చాను కదా, మనము జాగ్రత్తగా వినండి, ఇక్కడి జాగ్రత్తగా వినండి. మనము బైబిల్లో ఉన్నవన్నీ నమ్ముతున్నామా? నమ్ముతావా? మళ్ళీ అడుగుతున్నాను, నమ్ముతున్నారు. తొలి శతాబ్దంలో ఉన్న అపోస్తులు సేవ చేస్తున్నప్పుడు సేవకు అవసరమని స్థిరాస్తులు అమ్మి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు.
నమ్ముతున్నారా? ఇప్పుడు నోర్లు సైలెంట్. నమ్ముతారా? నమ్మితే మనం ఏం చేయాలి? ఎవరు పెట్టారు బాబు ఇల్లు? ఎవరు రాశారు? చేయలేపండి. మీ పొలం ఎవరు రాశారు? చేయలేపండి బాబు. ఇప్పుడు లేపండి చేయదు. నమ్మేమా? ఇక్కడ మన కథ అటు తిరిగి మన వెనక్కోసరికి బాబు మాకేం సంబంధం లేదు, అంతే కదా. అక్కడ పేతురు గారు అమ్మో సూపర్ అండి, అక్కడ ఎవరో భలే సూపర్ అండి, ఏలే బతికాడండి సూపర్ అండి, నువ్వు బతుకుతావంటే మా వల్ల అవదండి. ఇదేంటిది టైటిల్ అందుకే వేసాం చూడండి. ఇప్పుడు అది ఎంత బాగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు చదవండి. అది పేతురులో ఉన్న ధన్యత అంటే అర్థం ఏంటి? పేతురు దేవుడు మాటలన్నీ నమ్ముతాడు, నువ్వు నమ్ముతావా? కథ తిరిగి ఎవరి నెత్తి మీదకి వచ్చి కూర్చుంది? పోనీ ఇక్కడ దొరికిపోయారు, నమ్మలేదు. నమ్మడానికి ఏం చేయాలి? ఇప్పటి నుంచి మనం ప్రయత్నిస్తానండి, నాకున్నది ఏదో దేవుడికి పెడతానండి, పరలోకం వెళ్ళిపోతానండి. ఇది ఇస్తే పరలోకం ఇస్తాడే కదా. ఒక మాట చెప్పనండి మీకు, జాగ్రత్తగా వినండి. దేవుడేమి కూడానండి అన్యాయస్తుడు కాదండి, బైబిల్లో ఉంది కదా, ఆయన అన్యాయస్తుడు కాదు. అలాంటప్పుడు మీరు కష్టపడి సంపాదించుకున్నది ఆయన ఎందుకండి ఇమ్మంటాడు? ఇప్పుడు నేను కష్టపడి సంపాదించుకున్నానండి, ఈయన భాస్కరరావు గారు అడిగేస్తున్నారు అనుకోండి, నేను ఏమంటాను అప్పుడు ఆయన్ని? నా కష్టం నువ్వు అడుగుతున్నావు, నువ్వు మంచోడు కదా అంటాను నేను. అంటారా? ఈరోజు దేవుడు ఇమ్మన్నాడు అనగానే చాలామంది ఎలా అర్థం చేసుకున్నారంటే, మా కష్టం, మా రెక్కలు, మా ముక్కలు మేవెందుకు ఇవ్వాలి అంటున్నారు. విచిత్రం ఏంటి తెలుసా? మీరు పెద్ద అమాయకులు. మీరు అమాయకులని ఎందుకు అంటాను తెలుసా? ఆయనకి ఇమ్మంటం లేదు ఆయన అక్కడ. జాగ్రత్తగా వినండి. ఒక యవనస్తుడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి, బాబు నేను పరలోకం వెళ్ళిపోవాలంటే ఏం చేయాలన్నాడు. నన్ను ఎందుకు అడుగుతున్నాడు? నువ్వు యూదుడు కదా, ధర్మశాస్త్రం ఉంది కదా, నువ్వు చదువుకోలేదా అన్నాడు. చదువుకున్నాను ప్రభు, నా చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్నాడు. బాబు నువ్వు సూపర్ రా, నువ్వు భలే పాటిస్తున్నావురా, ఎండానికి ఏమండి ప్రజలు లేరు, ఈరోజు చెప్పడానికి ప్రజలు లేరు, నువ్వు పాటిస్తున్నావు అంటే నువ్వు చాలా గొప్పడురా, నువ్వు ఆల్మోస్ట్ 99 మార్కులు ఏడిపోయినరా, 1 మార్కు పోతుందరా నీకు అన్నాడు. ఏంటది? నీకు బాగా ఆస్తుంది కదా, దాన్ని నమ్మి బేదలకి ఇచ్చేయి, నువ్వు నన్ను వెంబడించు, పరలోకం వెళ్ళిపోదాం అన్నాడు. అది నచ్చింది వాడికి? ఆజ్ఞలు అన్నీ పాటిస్తాడట, ఆస్తి దగ్గరికి వచ్చేసరికి వ్యసనం అట. ఇదేంటిది? ఇప్పుడు మీకు ఇందాక వేసాను కదా ఒకటి, అన్నీ బాగుంటాయి, దేవుడికి ఇవ్వండి అని. సరే మావి మేమెందుకు ఇవ్వాలి? ఎక్కడికి మీవి ఎక్కడవండి అవి? 2 ఎకరాల పొలం నాది అంటున్నావు కదా, మీరు చేసుకున్నారా? రాత్రి పగలు కూర్చొని మట్టి ఇలా చేసారా? చేయలేదు. పోనీ మీ నాన్నగారు చేశారా? చేయలేదు. మీ తాతగారు చేశారా? చేయలేదు. ఆ తాతగారు చేశారా? చేయలేదు. ఎవరు చేశారు దాన్ని? దేవుడిది. దేవుడికి నువ్వు ఇచ్చేయంటే నువ్వంటావు లేదని నేను కష్టపడి పని చేసి కొనుక్కున్నానంట. నీదే. నేను నీ దగ్గరికి వచ్చి రాజీ అయిపోతాను, నీదే. నేను అంటున్నాను దేవుడు బాధ ఏంటో తెలిసి నీదే. కానీ చచ్చిపోయిన తర్వాత నీది నీతో పాటు తెచ్చుకోగలవా? తెచ్చుకోలేవు కదా. మరి నువ్వు కష్టపడి పని చేసింది ఎందుకు వదిలేసుకున్నావు? ఇక్కడ తీసుకెళ్లకుండా వెళ్ళిపోతావు కదా నువ్వు. అర్థమైందా? దేవుడు సూపర్. అర్థమైతే నువ్వు కష్టపడి రాత్రి పగలు పని చేసుకున్నావు కదా, దాన్ని భూమి మీద ఎందుకు విడిచిపెట్టి వచ్చేస్తున్నావు? నీ కష్టాన్ని తెచ్చుకోరా బాబు ఎక్కడికి. అర్థమైందా లేదు? ఇప్పుడు లైట్లు వెలుగుతాయి మీకు. ఆయన ఇమ్మంటం లేదు, తెచ్చుకోండ్రా. పోనీ ఈ 7 ఎకరాల భూమి నాదని సంకలో పెట్టుకుని పట్టుకెళ్తారు పరలోకానికంటే వస్తాయి ఇవి? రావు. అప్పుడు ఏం చేయాలి? వీటి నమ్మేసి ఆయన కోసం ఇచ్చేసామనుకో, ఇక్కడ 100 రూపాయలు ఇస్తే 100 × 100 అక్కడ వేస్తారా అకౌంట్లో, అలా తెచ్చుకోరా అన్నాడు. లైట్లు వెలిగితే మీకు బైబిల్ సూపర్ అండి, దేవుడు సూపరు. నువ్వు ఇప్పుడు మీకు ఇది అర్థమవుదు. మీరు అమెరికా వెళ్తున్నారు అనుకోండి, మీ చేతిలో 20 లక్షల క్యాష్ ఉంది, అన్ని 2000 నోట్లు, 1000 నోట్లు, 500 నోట్లు ఉన్నాయి. ఈ 20 లక్షల క్యాష్ పట్టుకుని మీరు అమెరికా వెళ్ళిపోయి 2000 నోటు ఇచ్చి వాడికి ఛాయ్ ఇమ్మని చెప్పండి, అక్కడ మోకాన్ని వేసి కొడతాడు. ఎందుకు? ఇక్కడ మారవరా బాబు, ఏటి ఎర్ర నోట్లు పెట్టుకుని వచ్చామంటాడు. మన డబ్బులు ఇస్తే తీసుకోడాడు, అక్కడ ఏమివ్వాలి? వాడి కరెన్సీ వేరు, డాలర్స్ వేరు. అప్పుడు నువ్వు తెలివైనవాడు అయితే, నువ్వు బుద్ధి ఉన్నవాడు అయితే, నేను అమెరికాకి వెళ్తాను కనుక ఇక్కడ అమెరికా డాలర్లు ఇస్తారు 20 లక్షలు ఇచ్చేస్తే.
అమెరికా డబ్బులు జేబులో వేసుకుని వెళ్తే అక్కడ నీ ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే మీ పక్క దేశం వెళ్తున్నప్పుడు నీకున్న ఆస్తి, నీకున్న సంపద ఏం చేయాలి? మార్చుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు కదా, దానిని దేవుడు సువార్తకి ఇచ్చేస్తే అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. భూలోక ధనం పరలోక ధనంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ట్రాన్స్ఫర్ చేసి తెచ్చుకోరా అంటే ఈడంటున్నాడు, నేను వదిలేసి అన్న వెళ్ళిపోతాను కానీ నీకు మాత్రం ఇవ్వను బాబు. ఏంటండి దారుణం అండి. అర్థం అవ్వలేదా బైబిల్ చిచ్చి? నేను అనుకుంటున్నాను బైబిల్ రాలేదండి ఎవరికి. బైబిల్ రాదు. బైబిల్లో ఉన్న ప్రతి మాట ప్రారంభంలో చెప్పాను కదా, నీ మేలు కోరి, నీ బాగు కోరి, నీ క్షేమం కోరి రాశాడు. నువ్వు అన్నీ నమ్ముతావు అంటే కొన్ని నమ్ముతావు, కొన్నేమో నమ్ము. దేవుడి దగ్గరికి రా అంటే ఉన్నాం కదండి వస్తాం. పాట పాడంటే పాట పాడతాం. దేవుడికి ఇవ్వండి అంటే అస్సలు ఇవి ఒక్కటే మాత్రం మమ్మల్ని అడగొద్దు అంటే ఎందుకు అలాగ అయిపోయారు? పాతకాలంలో సినిమా వచ్చింది, ఆ ఒక్కటి అడగొద్దు. ఈరోజు విశ్వాసులు ఏంటంటే ఆ ఒక్కటి మాత్రం అడగండి. రమ్మంటే వస్తాం, కూర్చోమంటే కూర్చుంటాం, భోజనం పెడితే తినేసి వెళ్ళిపోతాం. దేవుడికి ఇవ్వండి, దేవుడి దగ్గరికి రండి, దేవుడు ఖర్చు పెట్టండి, ఇవన్నీ మేము నమ్మం. పేతురులమా మనం? పేతురులమా ఇస్కరియోతు యోధాలమా? మీరు చెప్పాలి. ఆడు నమ్మాడా? నమ్మడాడు. వెనకాల ఉంటాడు మళ్ళీ. ఈ పేతురు గారితో పాటు ఆడున్నాడు. పేతురు నమ్మాడు, వాడు నమ్ముతాడా? నమ్మడు. ఈరోజు సంఘంలో చర్చిలో నువ్వు వెళ్ళిపోతున్నావు, అందరితో పాటు బాప్తీసం తీసుకున్నావు, అందరిలాగా గుడికి వేస్తున్నావు, అందరిలాగా తెల్లబట్టలు వేసేస్తున్నావు, అందరిలాగా రొట్టె రక్షణ తీసుకుంటున్నావు. అన్నీ నమ్ముతావా? నేను నిజంగా చెప్తున్నానండి, మీరు బాధపడినా పర్వాలేదు. బైబిల్లో ఉన్న ఏది నువ్వు నమ్మకపోయినా నీ పరలోకంలో ఉన్న కన్న తండ్రి నిన్ను ఆ పరలోకానికి అసలు అడుగు కూడా పెట్టనివ్వడు. ఎందుకో తెలుసా? చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈయనంటే నాకు చాలా ఇష్టం అండి. ఈయనంటే నాకు చాలా ఇష్టం. ఈయన ఏమంటున్నాడు అంటే చాలా మాటలు చెప్తున్నాడు నాకు. చెప్తున్నప్పుడు నేను ఒకరోజు అంటున్నాను, ఏమండి మీరు అంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ మీ మాటలు నమ్మనండి. ఎలాగుంటుంది ఈయనకి? ఎలాగుంటుంది? బాగుందా? మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీ మాటలు నేను నమ్మనండి అన్నాను అనుకో, ఇతను నా వల్ల బాధపడతాడా సంతోషంగా ఉంటాడా? మీ మాట నేను నమ్మను అన్నాం అనుకోండి, ఎవరితోనైనా ఆడి తర్వాత రోజు నుంచి మీతో మాట్లాడిక, నన్ను నమ్మవా, నేనేం తప్పు చేశాను, నేనేం నేరం చేశాను, నా మాట నమ్మను అన్నాడేంటి, నేను ఏమన్నా దొంగనా? మొత్తం ఎదిగేసుకుంటాడు వెనకాల చరిత్ర అంతా. నా మాట ఎందుకు నమ్మను అన్నాడు, నా మాట ఎందుకు? ఎవడు మనిషిగా నువ్వు వాడయ్యా 4 అబద్ధాలు 3 నిజాలు, అందులో నీ మాట నమ్మనంటుంటే నువ్వు ఎంత తడివేసుకుంటే ఆ మహాతండ్రి ఎప్పుడైనా అబద్ధం ఆడతాడా? లేనిది చెప్తాడా? కానిది చెప్తాడా? నీకు నష్టం చేసేది ఏమైనా చెప్తాడా? ఏమి చెప్పడు కదా. ఆయన చెప్పేది ప్రతిదీ నీ మంచికే అన్నప్పుడు అందులో కొన్ని నమ్ముతాను, కొన్ని నమ్మను అంటే దేవుడు బాధపడ్డండి? బాధపడ్డా? ఎవడు? నేను అందరి ఎదుట అడుగుతున్నాను. వాగ్దానాల పేరిట జనవరి 1కి మనం వాగ్దానాలు తీసుకుంటారండి, ఏమైనా కొన్ని సాంప్రదాయం ఇస్తూ ఉంటారు. అందులో అన్నీ కూడా ఏమొస్తాయి చెప్పండి? ఆశీర్వాదాలే, మేలులే, నరకమున వారు పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎవరికి వచ్చింది వాగ్దానం చేయలేపండి? ఎందుకు రాలేదు? ఆ దేవుడు మాట కాదా? మాటే. మరి దాన్ని నమ్మితే రాస్తాడా రాయడా? రాస్తాడు. నమ్మాడా? అది కదా. పేతురులో ఉన్న ధన్యత నీలో ఉందా? పేతురులో ఉన్న ఆ లక్షణం నీలో ఉందా? సూపర్ పాఠం అండి. బలుగులు బలిగెలుగుతాయి ఈరోజు మీకు అందరికీ. గుడికి వెళ్ళిపోతున్నావు, బైబిల్ పెట్టుకున్నాం, గుడికి వెళ్ళిపోతున్నావు, బైబిల్ పెట్టుకున్నాం, గుడికి వెళ్ళిపోయి బైబిల్లో ఉన్నావు నమ్మవేటి? ప్రసంగాలు వినవేటి? సరిగా ప్రసంగాలు పట్టించుకోవా? నమ్మని నువ్వెందుకయ్యా ఇంక వినటం? నమ్మని నువ్వెందుకయ్యా దేవుడికి? నమ్మని నీ వెనకాల ఎందుకయ్యా దేవుడు రావాలి? నమ్మని నిన్నెందుకయ్యా బాగు చేయాలి? నమ్మని నీ కుటుంబాన్ని ఎందుకయ్యా ఆయన కాపాడాలి? ఆయన మాటలో నమ్మో, నిన్ను మాత్రం దేవుడు కాపాడాలా, దేవుడు రక్షించాలా, నీకు క్షేమాన్ని ఇవ్వాలా, నీకు పరలోకాన్ని ఇవ్వాలా, ఆయన మాటలేమో నువ్వు నమ్మవా? రాత్రి పడుకునేటప్పుడు మళ్ళా చుట్టూ బంగారపు దూతలు పెట్టేలట ఆయనే. ఒక్క వాక్యం నమ్మడు. ఆ ఏమండి నమ్మాను అనడానికి రుజువులు ఏంటి చెప్పండి? నేను నమ్మాను దేవుడిని అనడానికి రుజువులు ఏంటో తెలుసా? నమ్మితే నువ్వు ఆ వాక్యంలో ఏదైతే చెప్పాడో అది నీ బ్రతుకులో నువ్వు జరిగిస్తావు.
కుడి చెంప మీద కొడితే ఎడవ చెంప చూపించమన్నాడు. నమ్మేవనుకో, ఈయన కొట్టినప్పుడు ఏమంటావు? ఇంకోటి వెయ్యండి బాబు, ఇటు యేసుప్రభు ఇటు వేయించుకోమన్నాడు అంటావు. అంటారా? కొట్టిన ఆయన 4 వేసి రక్తం వచ్చేటట్టుకు బుర్రపాలు కూడా పంపిస్తారా? వీళ్ళు క్రైస్తవులా? వీళ్ళు వాక్యాలు నమ్మారా? వీళ్ళు విశ్వాసులు అంటే నమ్మాలా? ఏమండి, నీకు నిజంగా సభాపూర్వకంగా చెప్తున్నానండి, మనం అనుకుంటున్నాం అందరూ భక్తులు. ఆయన అంటున్నాడు, యేసుప్రభు వెళ్ళిపోతా అన్నాడు, నేను మరలా 2వ రాకడలో వస్తాను బాబు, నేను వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని కనుగొంటానా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే సంఖ్య ఉంటుంది కానీ అందులో ఏముండదు. దేవుడి మాటను నమ్మే విశ్వాసం మాత్రం కనుగొంటానన్నది నాకు డౌటే. ఆయన డౌట్ వేసి వెళ్ళిపోయిన తర్వాత బుర్రలు పాడైపోయినాయి జయశాలి గారు మాకు చెప్పిన తర్వాత. అందుకేనండి బైబిల్లో ఉన్న ప్రతి మాట మీరు నమ్మండి. నమ్మితే మీరు ఏమవుతారో తెలుసా? ధన్యులు అవుతారు, ఆశీర్వదింపబడిన వాళ్ళు అవుతారు. ఇంకా ఏమంటే నా ప్రసంగం అండి ఇలాగ మీకు ఇంకా బైబిల్లోకి ఇప్పుడు ఒక్కోటి చూపిస్తాను. ఇది నమ్మేరా. ఇంకా అడుగుతాను, చాలా చోట్ల దగ్గరండి మన హృదయం నిజమేనండి, ఇంకా వాక్యాన్ని నేను నమ్మలేదండి. పెళ్ళికాని పిల్లలకి వేస్తున్నాను ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. పెళ్ళికాని అమ్మాయి, పెళ్ళికాని అబ్బాయి పెళ్లి విషయంలో ఏం వెతుక్కుంటారు చెప్పండి? ఏం వెతుక్కుంటారు? అమ్మాయి ఎలా ఉండాలట? మంచి పళ్ళుండి, జుట్టు ఇక్కడ కాళ్ళు దాకా ఉండి, అంతేనా? ఎర్రగా ఉండి, ఎలాగుండి, తర్వాత నేను అడిగినంత కట్నం ఇస్తే అమ్మని పెళ్లి చేసుకుంటానండి. ఇటు దిగిపోతాడు అయ్యగారు. అమ్మగారులు ఏం తక్కువ కాదు, వీళ్ళు వెతుకుతారంటే ఆయన కూడా ఎర్రగా ఉండాలి, మహేష్ బాబులాగా జుట్టు ఉండాలి, మంచి గవర్నమెంట్ ఉద్యోగం అయి ఉండాలి. నేను ఆ ఇంట్లోకి అడుగెట్టిన తర్వాత సినిమాలకి పార్కులకి తిప్పడానికి డొక్కు కారు ఒకటి ఉండాలి. అదేనా? ముందు లోపల ఇవన్నీ ఏంటంటే లెక్కలు అనమాట. ఇవన్నీ ఉండే సంబంధం వస్తే ఓకే అండి పెళ్లి చేసుకుంటాను. నేను అడుగుతున్నాను, ఇప్పుడు బైబిల్లో తీసుకొస్తానండి. ఇప్పుడు ఇదంతా కూడా దేన్ని బట్టి అంటే బాగా వినండి, లోకంలో దేవుడి దగ్గరికి రాని అన్ని జోన్లు ఎత్తుకుంటున్నారు ఇవన్నీ, అంతేనా? ఉద్యోగము, సంపద. ఏమంటే కొంతమంది ఏమంటారంటే అమ్మాయిని ఇచ్చి అవతరోడికి పెళ్లి చేయాలంటే వాడికి సొంత ఇల్లు ఉండాలట. సొంత ఇల్లు ఉంటే అమ్మాయి ఇంట్లో సుఖంగా ఉంటుంది. మరి ఆ ఇంట్లోనే కిరసనాలు వేసి తగలబెట్టేస్తాడు. ఆడు ఎలాంటోడు అన్నది అనవసరం. అమ్మాయి ఉండడానికి ఏం కావాలట? ఇల్లు కావాలి. ఆ ఇంట్లో చేసాడు సిగరెట్లు కాల్ చేసినా ఓకే, నాకు ఇల్లు మాత్రం ఉండాలి. పిచ్చి కదండి ఇదంతా, పిచ్చిది. అమెరికా సంబంధం పెళ్లి చేశారు, తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మాయి ఫోన్ కలవట్లేదు, ఎప్పటికి కావట్లేదు. ఏమైందంటే అమెరికాలో చంపేశాడు. అమెరికా సంబంధం అన్నాడు, ఆ అమెరికాలోనే కూతురుని చంపేశాడు. ఒరే, అమెరికా సంబంధమా, ఇల్లా, ఉద్యోగమా, పొలమా? ఇది కాదండి బైబిల్లో దేవుడు ఎత్తుక్కోమంట. నువ్వు వాక్యాన్ని నమ్మితే, బైబిల్ నమ్మితే దేవుడు ఏమి ఎత్తుకోమన్నాడు తెలుసండి బైబిల్లో? అందము, మోసకరము, సౌందర్యము అన్నాడా? దీన్ని యవనస్తులు ఎంతమంది నమ్ముతారు చెప్పండి నాకు? ఒరే, అందం మోసకరం రా అంటే అర్థం ఏంటంటే, నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఉంటుందిరా ముందు అందం, ఎర్రగా బొగ్గలు వేసుకుని ఒక ఇద్దరిని కన్నదంటే ఆవిడ ఎక్కడ అందం అక్కడికి ఎగిరిపోద్దురా. మోసం రా బాబు, అందాన్ని కాదురా చూసుకోకటం. అందము మోసకరము, సౌందర్యము. అందం వల్ల కడుపు నిండుతుందా? అందంగా ఉన్నావు, పనికి వెళ్ళలేదు, నువ్వు అందమైన పిల్ల ఉంది ఇంట్లో పెట్టుకున్నావు, భార్యని ఇంట్లో పెట్టుకున్నావు, పనికి వెళ్ళలేదు, ఆవిడ అందం నీకు కడుపు నింపుతుందా? ఏంటండి అసలు బుర్రల పని చేయలేదు. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. మరి ఎవరినయ్యా పెళ్లి చేసుకోవాలంటే ఏమన్నాడు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు నాయన. ఆవిడని ఎత్తుక్కో అంటే ఈడు అందం ఎత్తుక్కున్నాడు. పోయిందా? పోయింది. అందమైన గుణవంతుని ఎత్తుక్కోమ్మంటే వాక్యం చెప్పే వ్యక్తిని ఎత్తుక్కోమ్మా, బైబిల్ ప్రసంగాలు చేసే వ్యక్తిని ఎత్తుక్కోమ్మా, దేవుడు పనిచేస్తాను ఆయన ఎత్తుక్కోమ్మా, బాగా ప్రార్థన చేసి ఆయన్ని వెతుక్కోమ్మా. దేవుడిలో ఉన్నాడు అంటే, దేవుడికి భయపడుతున్నాడంటే నిన్ను సిగరెట్లతో కాల్చడమ్మా. దేవుడికి భయపడుతున్నాడంటే నిన్ను ఉరేసి చంపేయడమ్మా. దేవుడికి భయపడుతున్నాడంటే ఎక్స్ట్రా కట్నం పట్టుకురాని అమ్మగారింటికి పంపించి కొట్టడమ్మా, తిట్టడమ్మా. దేవుడిని నమ్మిన వాడు కొట్టడమ్మా, నీ మీద చేయి వేయడమ్మా.
గుణవంతుడిని ఎత్తుక్కోమని దేవుడు చెప్తే అమ్మగారు పట్టించుకోలేదు. అందుకే బాగా సిగరెట్లు ఎవడి దెబ్బలు తింటుంది. మరి ఏం చేయాలా? నమ్మలేదు కదా నువ్వు. ఇప్పుడు నమ్మనందుకు నీ జీవితం నాశనమైంది. ఆయన మాత్రం చెప్పిన ఆయన మాత్రం నేను చెప్పాను కదా ముందే అంటున్నాడు. ఆయన ఎవరు? దేవుడు. నిజంగా కొన్ని సీన్లు చూస్తున్నప్పుడు అండి మనం వీళ్ళకి భలేగా అయిందిరా అనకూడదు, కానీ అనుకుంటాం లోపల. ఏం నమ్మలేదు కదా, నమ్మరు కదా, నమ్మక కదండి. నేను ఇంకో మాట చెప్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒరే మీరు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్పాడు, ఒరే చిన్నప్పటి నుంచి వాళ్ళు నా కోసం పెంచండి రా, నా వాక్యాలు చెప్పండి రా, నా ప్రార్థనలో మీ పిల్లల్ని కూర్చోబెట్టండి రా అన్నాడు దేవుడు. అన్నాడు. వీళ్ళు నమ్మారా? దాన్ని నమ్మరు. మా ఓడు మూడో సంవత్సరం రాగానే వెళ్ళిపోవాలండి. ఎక్కడికి? ఎల్కేజీకి వెళ్ళిపోవాలి, యూకేజీకి వెళ్ళిపోవాలి, మాడు చదివేయాలి, అది అయిపోవాలి, ఇది అయిపోవాలి. ప్రార్థన ఆ తర్వాత చూద్దామండి, పెద్దోడైన తర్వాత చూస్తామండి. వాక్యం నేర్పించట్లేదమ్మా, సండే స్కూల్కి పంపట్లేదమ్మా, వాడు అసలు ప్రార్థనే చేయట్లేదమ్మా, వాడు నోట్లోంచి బూతులు వస్తున్నాయమ్మా, వాడు సరిగా లేడమ్మా భక్తులు, ఈ పట్టించుకోరండి. లేదండి మా వాడు బాగానే ఉన్నాడు, మా వాడు బంగారం అండి, కొండ అండి అంటారు. ఈ బంగారము ఈ కొండ దేవుడిలో పెంచనందుకు, దేవుడి జ్ఞానంలో పెరగనందుకు ఈ కొండ అనకొండ అయిపోయి పెళ్ళైపోయిన తర్వాత పిల్లల్ని పక్కన పెట్టుకుని ఉద్యోగానికో వ్యాపారానికో ఎక్కడికో వెళ్ళిపోయి ఈ ముసలోళ్ళని పట్టుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేసేసింది. ఆ వృద్ధులను చూసి చాలా మంది బాధపడతారండి. నేను అస్సలు బాధపడను. ఎందుకు బాధపడను తెలుసా? చిన్నప్పటి నుంచి నువ్వు దేవుడిలో వాడిని పెంచితే ఆ ప్రేమానురాగాలతో మా అమ్మండి. ఎందుకంటే నువ్వు దేవుడిలో పెంచావనుకో, వాడికి దేవుడు ఏమని చెప్తాడో తెలుసా? తల్లిదండ్రులను సన్మానించరా, ప్రేమించరా, గౌరవించరా, వాళ్ళ వల్లనేరా నీకు జన్మ, వాళ్ళ కష్టంతోనే నీకు తిండిరా, కొంచెం బ్రతుకును బాగు చేసుకోరా, వాళ్ళకు లోబడరా అని చెప్తాడు. నువ్వు పెంచలేదు కదా, ఇప్పుడు ఎవరినెత్తి మీదకి వచ్చింది తిరిగి? అది బాగా వేసాడు అక్కడ. దేవుడు అర్థమైతే ఇలాగ ఉంటుంది. బాగా వేసాడు. దేవుళ్ళు పెంచమంటే పెంచలేదు కదా. ఉద్యోగం అన్నావు, చదువు అన్నావు, వ్యాపారం అన్నావు, అవన్నీ వచ్చి నీ నెత్తి మీద అడ్డాయి చివరిలో. బాగా అర్థమవుతుందా బైబిల్? ఇప్పుడు బాగా అర్థమవుతుందా? పేతురులో ఉన్న ధన్యత ఉందా? నమ్ముతారా? స్టార్టింగ్లో నేను ఏం చెప్తానో తెలియక మీరు అందరూ ఏమన్నారు? మేము అన్నీ నమ్మేస్తామన్నయ్య. చేతులు లేపారు కదా చాలామంది. నమ్ముతున్నారా? నిజంగా హృదయపూర్వకంగా మీ దేవుడి సన్నిధిలో మీ హృదయాలను ఓపెన్ చేయండి. బైబిల్లో ఉన్న వాక్యాలు నమ్ముతున్నాం మనం. బాగున్నాయని చప్పట్లు కొడుతున్నామా? ప్రసంగికులను కష్టపడి సేవకులు తెచ్చి సమలర్లు పెడితే ఆ అన్న ఇలా చెప్పాడు, ఆ అన్న అలాగన్నాడు అంటే ప్రసంగాలకి కింద కూర్చొని హెడ్ మాస్టర్ మార్కులు వేసినట్టు నిన్ను మార్కులు వేయడానికి కాదు, సభలో కూర్చోబెడతా, మార్పు చందమని కూర్చోబెట్టారు. అలా చెప్తున్నాను. ప్రసంగికులకు మార్కులేమని కాదు, నేను కూర్చోబెడతా. ఆ ప్రసంగికులు చెబుతున్న మాటలతో నీ బ్రతుకులను ఏం చేయాలి? నువ్వు మార్చుకో. నమ్ము, వాక్యాన్ని నమ్ము. పేతురు గారు ఆ రోజు లోకమంతా నమ్మట్లేదు యేసుప్రభు దేవుని కుమారుడు అంటే. వాళ్ళ గొడవ నాకెందుకండి? నేను నమ్ముతానండి. ఆస్తినిస్తే పరలోకంలో మనకి యేసుప్రభు చెప్పిన మాట అండి. మత్తయి సువార్తలో మీరు చదువుకుంటారు కదా, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోనండి. ఇదెవరు నమ్మారు? నమ్మితే వెంపర్లాట ఎందుకు, నమ్మితే మోసాలు ఎందుకు, నమ్మితే నరహత్యలు ఎందుకు? నిజంగా చెప్పనా, క్రైస్తవులేనండి ఆస్తి తగాదాల్లో ఆ మధ్యకాలంలో మీరు వీడియో చూడండి కాదు, చర్చిలో పాస్టర్ గారిని మైకిలేటు బుర్ర పగలు కొట్టేశారు డబ్బుల కోసం. ఎక్కడండి ఇది? ఒంగోలు అట. వీడియో తిరిగింది అప్పట్లో, న్యూస్లో కూడా వేశారు, టీవీ 9లో. ఒరు బాబు, మీరు భూమి మీద ధనం వద్దురంటే భూమి మీద ధనం కోసం మైకిలు ఇచ్చి బుర్రలు పగల కొట్టుకున్నారంటే యేసుప్రభు మాటలు నమ్మారా? చిచ్చి. ఈ ప్రసంగం నా జీవిత కాలం అండి. ఎక్కడ సభకి వెళ్ళినా ముందు ఇదే టైటిల్ ఇద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయానండి. లైన్ బాగుంది కదా, సూపర్ లైన్ ఇది. చాలామంది తేలిపోతారు ఇందులో. నమ్మారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఇది నమ్మర్లేదు చూసుకోండి, 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం అండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచగా. ఇది మాట చూసారు అలా చెప్పాడా? అస్థిరమైన ధనం, దాన్ని నమ్ముకున్నావేంటి? అస్థిరం అంటే అర్థం ఏంటి? తిన్నగా చోట ఉండదని,
ఈరోజు మీరు ఏటీఎంకి వెళ్ళి ఏమంటే 1000 రూపాయలు డ్రా చేశారు, జేబులో పెట్టుకున్నారు. ఎన్ని రోజులు ఉంటాయి 1000 రూపాయలు మీ జేబులో? తెల్లవారు కిరాణా షాప్కి వెళ్ళారు, 500 రేటు ఇచ్చారు, బియ్యం ఇచ్చుకున్నారు. మీ నోటు ఇప్పుడు కిరాణా షాప్ అయిన దగ్గర ఉంది. అంతకుముందు ఎక్కడ ఉంది? అది బ్యాంక్ ఏటీఎంలో ఉంది. 2 రోజులు నీ జేబులో ఉంది. తర్వాత కిరాణా షాప్లోకి వెళ్ళింది. ఆయన సరుకులు తేడానికి ఇంకొకరికి ఇస్తాడు, అక్కడికి వెళ్ళింది. ఉంటుందా? తిరుగుతుంది. మొత్తం తిరుగుతుంది. నిన్ను దాని చుట్టూ తిప్పుకుంటుంది. ఎక్కడ ఉండదు అది. అందుకే బైబిల్లో దానికి పెట్టిన పేరు ఏంటంటే, దేవుడు అస్థిరం. అది అస్థిరం. ఎవరి దగ్గర ఉండదండి. ధనం ఎవరి దగ్గర ఉండదు. ఈరోజు నాకు 1,00,000 రూపాయలు వచ్చినాయి అంటాడు. ఎన్ని రోజులు ఉంటాయి నీ దగ్గర 1,00,000? ఆడికి 5,000, ఈడికి 3,000, ఆడికి 4,000, ఈడికి 10,000, మొత్తం పంచావు. ఏది 1,00,000? ఆవిరి. దీన్నా నమ్ముకున్నావు, దీన్నా నమ్ముకుని మోసపోయావు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఏం సంపాదించాడు తెలుసా? ఈ భూలోకంలో ఉన్న దేశాలు, రాజ్యాలన్నీ నావే, రాజ్యాధినేతను నేను, చక్రవర్తిని అన్నాడు. ఏది సంపాదించింది అంతా? చివరికి చిన్న దోంకుడు చచ్చిపోయాడు అని చదవండి. ఇహమందు ధనవంతులైన వారు గరిష్ఠులు కాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు. ఎవరి పదాలు అండర్లైన్ చేసుకోండి. ఏం పదాలండి అవి? సుఖముగా సమస్తమును అనుభవించుటకు ధారాళముగా దయచేయు దేవుని యందే మీరేం చేయాలట? అద్దండి. మీరు దేన్ని నమ్మాలి చెప్పండి? దేవుణ్ణి నమ్మండి. ఆయన్ని నమ్మితే సుఖంగా ఉంటావు. ఆయన నమ్మితే సమస్తం నీకు ధారాళంగా దయచేస్తాడు. ఏలేకండి, ఆ రోజు మీకు తెలియదు కాదు, రాజ్యం అంతా కరువు వచ్చిందండి. దేవుణ్ణి నమ్మని ఏలేక కరువు వచ్చిందా? నమ్మలేదు. ఎందుకు? ఏలే గారు ప్రజల్ని నమ్మినవాడు కాదు, ఆ రోజు లోకాన్ని నమ్మినవాడు కాదు. ఎవరు నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. సుఖంగా ఉన్నాడా? కరువు కాలంలో కూడా ఉన్నాడు. అంటే నువ్వు క్షేమంగా ఉండాలి అన్నా, నువ్వు ఆనందంగా ఉండాలి అన్నా, నువ్వు సుఖంగా ఉండాలి అన్నా, నువ్వు నమ్మవలసింది ఎవరిని? అస్థిరమైన ధనాన్ని నమ్మకండి, డబ్బును నమ్మకండి, ఈ లోకాన్ని నమ్మకండి, మనుషుల్నే నమ్మకండి. మీరు నమ్ముకోవాల్సింది దేవుడిని, దేవుడు చెప్పిన వాక్యాన్ని. ఆయన యందే మీరు నమ్మకం ఉంచండి అని చెప్తాడు. తర్వాత మాట చదివన్నా తర్వాతది. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తమును. ఏమంటే అక్కడ పదం ఏంటండి? వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము. వాస్తవమైన జీవం అన్నాడు అంటే మరి ప్రస్తుతం ఉంటున్నది వాస్తవమైన జీవితం కాదా? ఇక్కడ ఆలోచిస్తానండి, బుర్రలు బాగా వెలుగుతాయి. వద్దు బాబో, ఈ లోకం వాస్తవమైన జీవితం నాకు కావాలంటావు నువ్వు. ఏమంటే 60-70 ఏళ్ళు ఉండే ఈ జీవితం అశాశ్వతం ఉండే లోకంలో ఉండవు. ఉండని లోకంలో, ఉండని శరీరం కోసం, ఉండని సమాజంలో ఏంటయ్యా నువ్వు సంపాదిస్తున్నది? ఈ మధ్యకాలంలో మరి పిచ్చి మరి పీక్లోకి వెళ్ళిపోయింది మనుషులకి. ఎందుకు మాట్లాడినానంటే, ఒకప్పుడు భూమి మీద కొనేవారు స్థలాలు, ఇప్పుడు చందమామే స్థలాలట. వింటలేదు మీరు న్యూస్లో? ఒక కూతురు తల్లికి ఎకరా కొనిచ్చిందట 35 లక్షలు ఇటు చందమామ మీద భూమి. ఎప్పుడు వెళ్తారో మరి అక్కడికి వ్యవసాయం చేసుకోవడానికి, పోనీ ఇల్లు పెట్టుకోవడానికి, పోను గులాబీ మొక్క ఒకటి వేసుకోవడానికి ఆ ఎకరం భూమిలో ఒక్క మొక్క ఏమనండి. ఏమంటే 2 ఆడపిల్లలు కదా, తల్లి కూతురు కొనిచ్చింది కదా, ఒక్క గులాబీ చెట్టు ఏమనండి అక్కడ ఎకరం భూమిలో. ఎక్కడ? చందమామ మీద. పిచ్చి అనాలా, వెర్రు అనాలా, వెర్రిబోగులు అనాలా? వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలి. ఇది కాదయ్యా వాస్తవం. భూమి మీద ఉన్న జీవితం వాస్తవం. భూమి మీద కనబడుతున్నవన్నీ కూడా మాయా. యేసుక్రీస్తుల వారి 2వ రాకడలో ఇవన్నీ కరిగిపోతాయి. ఇవన్నీ కూడా తీసేస్తాడు. నువ్వు 60-70 ఏళ్ళు నువ్వు ఉండడానికి, నీలాంటి కొన్ని తరాలు దేవుడికి కావలసిన పిల్లలందరూ ఉండడానికి దేవుడు కొద్ది కాలం వేసింది లోకం. యేసుక్రీస్తుల వారి 2వ రాకడలో ఈ లోకం ఏమైపోద్ది? శాశ్వతంగా తీసేస్తాడు. అందుకే యేసుప్రభువు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని విడిచిపెళ్తాను కదా, మీరేం బాధపడకండి, నేను మరలా తిరిగి వస్తాను. నేను వెళుతున్నది ఎందుకు అనుకున్నారు? మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ స్థలాలు సిద్ధం చేసుకోమన్నాడు? చందమామ మీద. చూసారా? పరలోకంలో స్థలం సిద్ధం చేసుకుంటారు. అంటే మేము చందమామ మీద కొంటాం, గురుడి మీద కొంటాం, తర్వాత సూర్యుడి మీద కొనండి, మాడిపోదురు కానీ. అంతే కదా, నెక్స్ట్ అదే కదా. ఇంకా చందమామ అయిపోతే పక్క సూర్యుడు మిడతలు మాడినట్టు మాడిపోదురు కానీ అక్కడికి వెళ్ళి. పరలోక స్థలం
యేసుప్రభు రాబోతున్నాడు రెండో రాకల్లో. పరలోకం ఉందట, అక్కడ స్థలం సంపాదించుకోవాలట. అక్కడ స్థలం సంపాదించుకోవాలంటే ఈ బ్రతుకును దేవుడికి ఇవ్వాలట. నాకు కలిగిందేదో దేవుడికి పెట్టుకోవాలట. నా ప్రభు వచ్చేస్తున్నాడట, రెండో రాకడికి వెళ్దాం, దేవుడి దగ్గరికి వెళ్దాం. దేవుడు అన్నాడట, పరలోకం ఉందట, పరలోకానికి వెళ్ళిపోవాలట. ఇది అవాస్తవమైన జీవితం అట. దీన్ని నమ్ముదామని మీరు నలుగురు పురుగలుపుతారు కదా. మీకే ప్రసంగాల మీద ప్రసంగాలు, ప్రసంగాల మీద ప్రసంగాలు మీకు చెప్పాల్సి వస్తుంది. అంటే మీరింకా కంప్లీట్గా వాటిని నమ్మలేదు. నమ్మితే నిలబడిపోతారు, నమ్మితే మీరు మరొకరిని తీసుకొస్తారు, నమ్మితే పరలోకానికి మీ జీవితాన్ని సిద్ధం చేసుకుంటారు, నమ్మితే మీ జీవితాన్ని ప్రభుకి ఇస్తారు, నమ్మితే పాపపు కార్యక్రమాలకు దూరంగా ఉంటారు, నమ్మితే లోక ఆశలకు దూరంగా ఉంటారు, నమ్మితే ప్రభు సన్నిధిలో ప్రభు పనులు ఎల్లప్పుడూ మీరు కనబడతారు. మీరు బాగా ఈ రాత్రి ఆలోచించుకోండి, పేతురు గారిలో ఉన్న ధాన్యత మీలో ఉందా? ఇక్కడ ప్రాబ్లం ఏంటో చెప్పనండి, చెప్తాను. అసలు విషయం చెప్పాలి కదా. మీరు మంచోళ్ళే, మీకు జరుగుతున్నది ఒకటి మీకు చెప్పాలి. మీరు మంచోళ్ళే, ఇక్కడ ప్రసంగం వింటారు. ఇప్పుడు ప్రసంగం విన్న తర్వాత మీ అందరిలో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఇంకొద్దండి పాపపు జీవితం, ఇంకొద్దండి లోకం, పరలోకం ఉందట, యేసుప్రభు వస్తాడట, మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడట, మేము కూడా పని చేస్తామండి, మేము కూడా బైబిల్ క్లాసులకు వస్తామండి, మేము కూడా సువార్తకు వస్తామండి. నిజంగా ప్రభువు చెప్తున్నాడండి బైబిల్లో, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోమని చెప్పాడండి, నేను సంపాదించుకుంటానండి. ఇలాంటి మంచి ఆశతో నువ్వు బయటికి వెళ్తావు. బయటికి వెళ్ళిన తర్వాత తెల్లవారి టీ తాగుతున్న దగ్గర నీ ఫ్రెండ్ వస్తాడు. ఏ ఫ్రెండు? దేవుడు నమ్మిన ఫ్రెండ్ వచ్చి, ఏట్రా ఈ మధ్యకాలంలో ఎక్కడ రాత్రులు కనపడటం లేదు అంటాడు. ఏమంటావు నువ్వు అప్పుడు? ప్రార్థనలకు వెళ్ళిపోతున్నాను మీటింగ్ల కంటే. ఇటు అస్తమాటు ప్రార్థనలా, ఆదివారం ఒకసారి కదా వెళ్తారు క్రైస్తవులు అంటాడు. నీకు డౌటు, అంతే కదా? అవును కదా, మరి రోజు వెళ్ళిపోతున్నాను, పెట్రోల్కి 2 డబ్బులు అవుతున్నాయి, రాత్రి ప్రతిరోజు లేట్ అవుతుంది, ఇంట్లో పడుకోవడం లేట్ అయిపోతుంది, నిద్రపోతుంది, ఆరోగ్యం పాడైపోద్దేమో, ఏమో నిజంగా వీడి మాటల ప్రకారం రోజు వెళ్ళటం ఏదో ప్రాబ్లంగానే ఉన్నట్టుంది అని నీకు అనిపించింది. ఎప్పుడు? పొద్దున ఆడితో స్నేహం చేసిన తర్వాత, ఆడితో మాట్లాడిన తర్వాత. రాత్రి ప్రసంగం అయినప్పుడు మాత్రం ఎలాగుంది నీకు? నేను వెళ్ళిపోతానండి, రోజు బైబిల్ క్లాస్కి వెళ్ళిపోతానండి, సువార్తకి వెళ్ళిపోతానండి, బైబిల్ చదివేస్తానండి అంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు. వాడు పరలోకం ఉందని నమ్మలేదు గనక ఈ 60-70 ఏళ్ళ ఈ జీవితం అనుకున్నాడు గనక, ఒరే తిందాంరా, త్రాగుదాంరా, సంపాదించుకుందాంరా, రాత్రిపూట శుభ్రంగా తాగి ఇంట్లో పడుకుందాంరా అంటాడు వాడు. నీకు వాడితో పొత్తేంటి? నువ్వు నమ్మేవు కదా. దేన్ని నమ్మేవు నువ్వు? దేవుడున్నాడని, దేవుడున్న పరలోకం ఉందని, మరణం తర్వాత ప్రయాణం ఉందని, నా ఆత్మ నేను పరలోకానికి చేర్చుకోవాలంటే దేవుళ్ళో రోజు ఉండాలి అని నువ్వు నమ్మిన దానిని నమ్మని వాడి మాటలతో నువ్వు పోగొట్టుకోలేదు. సూపర్ థియరీ చెప్తున్నాను, పట్టుకోండి. పట్టుకున్నారా? నా నోట్లోంచి వస్తున్న ఏ మాట మీరు పట్టుకున్నా మీరు భక్తులైపోతారు. ఆ రోజు పేతురు మనలాంటోడు కాదు. అందరూ ఇర్మీ అంటున్నారు, అందరూ బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటున్నారు, అందరూ ఏలీ అంటున్నారు, అందరూ అంటున్నది నేనందన్నాడు. అన్నాడా? వాళ్ళతో నాకేం సంబంధం? నాకు దేవుడు చెప్పాడు కదా, నువ్వు దేవుని కుమారుడు అని వాక్యాలు మేము చూసుకున్నాం కదా. వాళ్ళు నమ్మకపోతే నమ్మకపోనివ్వండి, నేను నమ్ముతానండి అన్నాడు. ఇప్పుడు పరలోకం ఉందని వాడు నమ్మడు, నువ్వేం చేయాలి? నమ్మాలి. పాతాళం ఉందని వాడు నమ్మడు, నువ్వేం చేయాలి? నమ్మాలి. సృష్టికర్త దేవుడని వాడు నమ్మడు, నువ్వేం చేయాలి? నమ్మాలి. నమ్మితే పేతురులో ఉన్న ఆశీర్వాదం నీలోకి కూడా వస్తుంది.